చుక్కల భూముల క్రమబద్ధీకరణకు ఏపీ ప్రభుత్వం కొత్త నియమాలను తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. చుక్కల భూములు అంటే ఏదైతే ఆర్ఎస్ఆర్లో పట్టాదారు పేరు బదులుగా చుక్కలు పెట్టున్నాయో వాటిని మనం చుక్కల భూములు అంటాము. దాదాపుగా 20 లక్షల ఎకరాల పైగా ఈ చుక్కల భూములు ఉన్నట్టు ఒక అంచనా. చుక్కల భూములన్నిటిని కూడా ప్రభుత్వ భూములుగా పరిగణిస్తూ కొంత భూమిని భూమి లేని పేదలకు అసైన్మెంట్ చేయడం జరిగింది. కొంత భూమిని వివిధ సంస్థలకి వ్యక్తులకి ఏలినేట్ చేయడం జరిగింది. ఇంకా కొంత భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. ఈ మూడిటి గురించి పెద్ద సమస్య లేదు. కానీ దాదాపుగా ఒక 10 లక్షల ఎకరాల చుక్కల భూములు పట్టా భూములుగానే ప్రజలు భావిస్తూ వాళ్ళ చేతిలో రికార్డులు ఉన్నాయి. కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ జరిగిపోయిన దస్తావేజులు ఉన్నాయి. వారి అనుభవంలోనే ఉంది. కానీ ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చట్టానికి సవరణ చేసి 2007లో నిషేధిత ఆస్తుల జాబితాని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పంపటం ప్రారంభించారో ఆ జాబితాలో ఈ చుక్కల భూములు కూడా చేరిపోయాయి. ఎందుకంటే నేను ఇంతకుముందు అన్నట్టుగా చుక్కల భూములని ప్రభుత్వ భూములుగా పరిగణిస్తారు కాబట్టి చుక్కల భూముల వివరాలు కూడా నిషేధిత జాబితాలో ఎక్కించడం జరిగింది. దానివల్ల ఈ భూములని అమ్ముకోలేక అవసరానికి ఇతరత్ర ఏ మేలు పొందలేక చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గౌరవ హైకోర్టు ఒక తీర్పు ఇవ్వటం జరిగింది. చుక్కల భూములు ప్రభుత్వ భూములు కావు. ఒకవేళ ప్రభుత్వం అది ప్రభుత్వ భూమిగా పరిగణించినట్లయితే మామూలు వ్యక్తుల్లాగానే ప్రభుత్వం కూడా కోర్టుకెళ్ళి వాటిని ప్రభుత్వ భూములుగా నిర్ధారణ చేయించుకోవాలి అని చెప్పి ఒక తీర్పు ఇవ్వటం. చుక్కలు ఉన్నంత మాత్రాన అవి ప్రభుత్వ భూములుగా భావించాల్సిన పని లేదు అని గౌరవ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో చుక్కల భూములను సాగు చేసుకుంటున్న వ్యక్తులకి మేలు చేయడం కోసం, వాళ్ళ సమస్య పరిష్కారం కోసం 2017లో ఒక చట్టాన్ని రూపొందించడం జరిగింది. దాన్నే చుక్కల భూములు ఆర్ఎస్ఆర్లో నమోదు చట్టం 2017 అంటాం. డాటెడ్ ల్యాండ్స్ కరెక్షన్ ఇన్ ఆర్ఎస్ఆర్ యాక్ట్ 2017 పేరుతోటి ఒక కొత్త చట్టం వచ్చింది. ఆ చట్టం కింద జిల్లా స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేసి జిల్లా కలెక్టరు, ఆర్డీఓ, సంబంధిత తహసీల్దార్ కమిటీ మెంబర్లుగా ఎవరైనా వ్యక్తులు చుక్కల భూములని పట్టా భూములుగా సాగులో ఉన్నట్లయితే అది పట్టా భూములుగా రికార్డులో మార్పించుకోవాలని అనుకున్నట్లయితే దరఖాస్తు పెట్టుకోవాలి. దరఖాస్తుతో పాటుగా ఆ చట్టంలో పేర్కొన్న కొన్ని రకాల ఆధారాలను కూడా జత చేసి దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ కమిటీ కనుక ఇది చుక్కల భూమి పట్టా భూమి అనే నిర్ధారణకు వచ్చినట్లయితే ఆర్డర్ ఇస్తారు, ఉత్తర్వులు జారీ చేస్తారు. ఆ ఉత్తర్వుల ప్రకారం రెవెన్యూ రికార్డులో మార్పులు చేయాలి. అదేవిధంగా నిషేధిత ఆస్తుల జాబితా నుంచి ఆ సర్వే నెంబర్ని తొలగించాల్సి ఉంటుంది. చట్టం అయితే వచ్చింది కానీ ఈ చుక్కల భూముల క్రమబద్ధీకరణ ఎన్నో చిక్కులు వచ్చినాయి. ఆ దస్తావేజులు ఒకటి ఉంటే సరిపోదు. ఆ చట్టంలో నమోదు చేసిన ఆ చట్టంలో పేర్కొన్న అన్ని రకాల దస్తావేజులు కావాలని కొన్ని సందర్భాలలో 12 సంవత్సరాల పాటు ఆ భూమి వారి అనుభవంలో ఉంటేనే రెగ్యులర్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరి చేతిలో అయితే భూమి ఉందో వాళ్ళే 12 ఏళ్ళు ఉంటేనే ఇస్తాము. ఇంత మునుపులు అందరినీ కలిపి 12 ఏళ్ళు చూడటం కాదు, దరఖాస్తు పెట్టుకున్న వ్యక్తే 12 ఏళ్ళు ఉండాలి. ఇట్లా రకరకాల అనుమానాలు, అపోహలు, తప్పుడు ఇంటర్ప్రిటేషన్స్ కారణాల వల్ల ఎక్కువ శాతం దరఖాస్తులు తిరస్కరణ కన్నా గురైనాయి లేదా పెండింగ్లో ఉన్నాయి. ఈ సమస్యల మీద ఒక పరిష్కారాన్ని వెంటనే కనుగొనడం కోసం ఈ దరఖాస్తుని త్వరితగతిన పరిష్కారం చేయడానికి కొన్ని క్లారిఫికేషన్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది. అందులో ఒకటి ఏంటంటే చుక్కల భూముల క్రమబద్ధీకరణ చట్టం ఏదైతే ఉందో ఆ చుక్కల భూముల చట్టం కింద పట్టా భూములుగా ఉత్తర్వులు తెచ్చుకోవాలనుకున్నట్లయితే ఆ చట్టంలో పేర్కొన్న ఏదో ఒక కాగితాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అది ROHలో ఎంట్రీ కావచ్చు, ఒక రిజిస్టర్డ్ దస్తావేజ్ కావచ్చు, రెవెన్యూ రికార్డుల్లో ఎంట్రీ కావచ్చు, ఇతరత్ర ఏదైనా కాగితాలు ఉన్నట్లయితే వాటి యొక్క కాపీ కావచ్చు. ఇందులో ఏదో ఒక ఆధారాన్ని సమర్పిస్తే సరిపోతుంది, అన్నీ ఉండాల్సిన పని లేదు అని చట్టంలోనే ఉంది. మరొకసారి ఆ స్పష్టత ప్రభుత్వం ఇస్తూ ఈ దస్తావేజులలో, ఈ కాగితాలలో ఏ ఒక్క దస్తావేజుని సమర్పించినా దాని ఆధారంగా పరిగణించి చుక్కల భూములు క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం చెప్తుంది. అంతేకాదు ఆ చట్టంలో ఇంకొక మాట కూడా ఉంటుంది. ఒకవేళ 6 చట్టం కింద రూపొందించిన 1B ఏదైతే ఉందో, రికార్డ్ ఆఫ్ రైట్స్ ఏదైతే ఉందో దాంట్లో గనక ఎంట్రీ ఉన్నట్లయితే, పట్టా జారీ అయినట్టుగా ఉన్నట్లయితే, ఎవరి పేరునైనా కానీ ఆ భూమికి ఇంతకు మునిపే గనక 6 చట్ట ప్రకారం పాస్ పుస్తకం జారీ అయ్యి 1Bలో ఎంట్రీ ఉన్నట్లయితే ఆ ఎంట్రీ ఆధారంగానే చుక్కల భూములు క్రమబద్ధీకరించవచ్చు అని చెప్పి చట్టంలో మార్పు వచ్చింది. దాన్ని మరొకసారి
ప్రభుత్వం స్పష్టత ఇస్తూ రెవెన్యూ రికార్డులో కనుక ఎంట్రీ ఉన్నట్లయితే ఆ ఒక్క ఆధారంగానే దాన్నే సాక్ష్యంగా పరిగణిస్తూ చుక్కల భూముల క్రమబద్ధీకరణ చేయొచ్చు అని చెప్పింది. ఆ మాట చెప్తూనే ఇంకొక అంశాన్ని పేర్కొన్నది ఏంటంటే 6 చట్ట ప్రకారము రెవెన్యూ అంటే 6 రికార్డులో ఉన్న వివరాలని కంక్లూజివ్ ప్రూఫ్ ఆఫ్ పొజిషన్గా భావించాల్సి ఉంటుంది. అంటే ఆ భూమి వీరి అనుభవంలో ఉన్నది అని చెప్పడానికి సాక్ష్యంగా పరిగణించవచ్చు. రికార్డులో ఉన్న వివరాలు తప్పు అని నిరూపించేంత వరకు సరైనవిగా భావించాల్సిందే అని 6వ చట్టం చెప్తుంది. కాబట్టి 6 రికార్డులో ఉన్న వివరాల ఆధారంగా చుక్కల భూములని క్రమబద్ధీకరణ చేయవచ్చు అని చెప్పి క్లారిఫికేషన్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ఈ క్లారిఫికేషన్ వచ్చిన తర్వాతనైనా ఎక్కువ మంది రైతులకు ఏదైతే చుక్కల భూముల సమస్యలు ఉన్నాయో అవి తీరుతాయని ఆశిద్దాం. ఇక మరొక అంశం ఏంటంటే రెవెన్యూ రికార్డులో అది ఆన్లైన్ రికార్డు ఏదైతే ఉందో మీ భూమి పోర్టల్లో కనుక క్లరికల్ మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే ఈ ప్రాసెస్ అంతా చేయాల్సిన పని లేదు. అంటే 6 చట్టం కింద ఏదైతే మ్యూటేషన్ ప్రక్రియ రికార్డ్స్ కరెక్షన్ ప్రక్రియ ఉంటుందో అదంతా చేయాల్సిన పని లేకుండానే క్లరికల్ మిస్టేక్స్ని సరిచేసే అధికారం తహసీల్దార్కు ఉంది. ఆ మేరకు సరిచేయొచ్చు అని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. ఏ సందర్భాల్లో ఎలాంటి క్లరికల్ మిస్టేక్స్ని సరిచేయొచ్చో కూడా ఆ సర్క్యులర్లో పేర్కొన్నారు. ఆధార్ నమోదై ఉన్నట్లయితే పేర్లో తప్పున్నా ఇతరత్ర స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా సరే సరిచేయడానికి అవకాశం. ఆధార్ సీడింగ్ కనుక జరగకపోతే ఆధార్ సీడింగ్ చేసిన తర్వాత క్లరికల్ మిస్టేక్స్ని సరిచేయటం కోసం అధికారులు కల్పిస్తూ ఈ ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. ఇది ఇటీవల కాలంలో భూములకు సంబంధించి మరీ ముఖ్యంగా మ్యూటేషన్లకు సంబంధించి చుక్కల భూములకు సంబంధించి ఆన్లైన్ రికార్డులో సవరణలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన కొన్ని సూచనలు సలహాలు క్లారిఫికేషన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంత మునుపులాగా 45-50% మ్యూటేషన్ల తిరస్కరణ కాకుండా ఏవైతే జెన్యూన్ కేసులు ఉన్నాయో అన్ని సందర్భాలలో కూడా వెంటనే మ్యూటేషన్ జరగాలని రైతులకు మేలు జరగాలని ఆశిస్తున్నా. వచ్చే వారం మరొక అంశం గురించి మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. సాగు చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.